నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ లహరిక. ఇవాళ నేను మీకు ది నెంబర్ 1 ది బెస్ట్ యూనివర్సిటీని పరిచయం చేసేందుకు వచ్చేసాను. గుజరాత్లో ఉన్న సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. ఇది పేరు కాదండి, ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. 80 సంవత్సరాలుగా 85 ఏకర్స్లో అద్భుతమైన ఎడ్యుకేషన్ని అందిస్తూ ప్రతి ఒక్కరి మన్నలను అందుకుంటూ ఈరోజు ఈ స్థాయికి చేరుకుంది. సో అందుకే నేను చెప్పాను ఒక బ్రాండ్ అని చెప్పేసి. సో నార్మల్గా యూనివర్సిటీస్ అన్ని నువ్వు ప్రైవేటీకరణ లేకపోతే గవర్నమెంట్లో అండర్లో నడుస్తూ ఉంటాయి. ఇది మాత్రం ట్రస్ట్ త్రూ ఇన్ని ఇయర్స్గా ఇంత చక్కనైన ఎడ్యుకేషన్ అందిస్తూ ముందుకు సాగుతూ ఉంది. మరి ఇందులో ఫెసిలిటీస్ అయితే మనకి కేజీ నుండి పీజీ వరకు కూడా అన్ని సబ్జెక్టుల పైన మంచి గ్రిప్ ఉండే ఎడ్యుకేషన్ని అందిస్తుంది ఈ సంస్థ. ఇలా నేను ఒకటి కాదు రెండు కాదు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నార్మల్గా మనం ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదివామనుకోండి, బేస్ అంతా బాగుంటుంది. కానీ ఫైనల్గా ఒక యూనివర్సిటీని ది బెస్ట్ ఎంచుకున్నాం అనుకోండి, మన లైఫ్ స్టైల్లో మారిపోతుంది కదా. అందుకనే ఈరోజు నేను మీకు గట్టిగా చెప్తున్నాను, మనం బెస్ట్ యూనివర్సిటీని ఎంచుకుంటే మన లైఫ్ అంతా కూడాను అంతే చక్కగా అంతే స్మూత్గా ఒక ఫోకస్డ్ వేలో వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. మరి అలాంటి ది బెస్ట్ యూనివర్సిటీలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పాను కదా. సో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు నాతో పాటు సౌత్ కోఆర్డినేటర్ అజయ్ గారు ఉన్నారు. మరి ఆయన మాటల్లో ఈ యూనివర్సిటీ గురించి ఏం చెప్తారో తెలుసుకుందామా, రండి. వెల్కమ్ అండి అజయ్ గారు. నమస్తే అండి. నమస్తే, మీకోసం ఎదురు చూస్తున్నాము. నేను ఫస్ట్ రాగానే మీ గురించి విన్నాను. సో మన స్టూడెంట్స్ కి తెలుగు వాళ్ళకి మనం చాలా ప్రయారిటీ ఇక్కడ ఇస్తున్నామని విని నేను మిమ్మల్ని కలుసుకోవాలనుకున్నాను అజయ్ గారు. సో ఎలా ఉంది? లైక్ వెల్కమ్ టు గుజరాత్ అండ్ వెల్కమ్ టు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. థాంక్యూ సో మచ్. ముందుగా తెలుగు వన్ ప్రేక్షకులకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. లైక్ మీరు కూడా ఒక మంచి మైల్ స్టోన్ అచీవ్ చేస్తారు రీసెంట్గా. అండ్ ముందుగా లైక్ తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ అండ్ పారామెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే అదర్ స్టేట్స్లో చూస్తున్నారో, గుజరాత్ విల్ బి ద టాప్ మోస్ట్ ప్రయారిటీ అండి. ఎందుకంటే లైక్ ఇక్కడ ఇది డ్రై స్టేట్, లైక్ ఆల్కహాల్ దొరకదు, లైక్ నాన్ వెజ్ ఉండదు. అండ్ ఈ యూనివర్సిటీ విషయానికి వచ్చేసరికి చాలా చరిత్ర ఉందండి. లైక్ యూనివర్సిటీ హిస్టరీ, దాని తర్వాత ఇక్కడ వచ్చే ఫెసిలిటీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్, దాని తర్వాత ఫ్యూచర్ ప్రాస్పెక్టస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనము మాట్లాడుకుందాం. నాకు విజువల్ గా చూసేటప్పటికి అనిపించింది 80 ఎకరాల్లో ఉండేటప్పటికి మనం దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఏ మాత్రం అడ్డుగా ఇటుగా అయినా సరే ఇంత మంచి పేరు ఇన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని కదా. సో అందుకని నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. లోపలికి వెళ్ళి అన్ని కూడా అంటే స్టడీ పరంగా ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ పరంగా ఎలా ఉంటుంది, మెయిన్ గా సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది, అలానే విజువల్ గా ఎలా ఉంది, ఆ గ్రీనరీ ఎలా ఉంది, ప్రకృతి ఒడిలో పిల్లలు ఇక్కడ ఎంత చక్కగా ఉన్నారు, ఎంత హ్యాపీనెస్ తో ఎంజాయ్ చేస్తూ చదువుతున్నారు, ఇవన్నీ అయితే నాకు తెలుసుకోవాలని ఉంది. నాతో పాటు మీకు కూడా ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. లెట్స్ గో, పదండి వెళ్దాం. మనం ఇప్పుడు ఆండ్రాయిడ్ ల్యాబ్లో ఉన్నామండి. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ బ్లాక్లో ఉన్నాం. స్టూడెంట్స్ అందరూ డిఫరెంట్ టూల్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ పైన వర్క్ చేస్తున్నారు. చాలా సైలెంట్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ చాలా నీట్ గా డిసిప్లైన్ గా ఉంది. సో ప్రాక్టికల్ గా ఇలా మనకి జరుగుతుందండి ఆండ్రాయిడ్ ల్యాబ్ లో. లైక్ మనం ఇంకా వేరే ల్యాబ్స్ కూడా వెళ్దాము, లైక్ వాళ్ళు వర్క్ లో చేయకుండా. ఓకే, కమ్, సూపర్. సో అజయ్ గారు, ఇది వచ్చేసరికి మనకి ఇంజనీరింగ్ లో ఎన్విరాన్మెంటల్ ల్యాబ్. సో ఇప్పుడైతే మనం ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్లో ఉన్నాము. సో మనకు ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, దీని ప్రత్యేకత ఏంటి అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అండి, హౌ ఇస్ ఇట్ వర్క్స్? Actually, this is our UV spectrophotometer. So this operation with the help of the ultraviolet rays. Okay. So we have a system in this where the ultraviolet rays will become and it will going to detect the amount of different concentration of the chemicals which present in our the sample. So this is for the water analysis we are using for this instrument. Oh, nice. Here students will start. Yeah, this is for the student of the BTech, the MTech and the PhD scholar. They using this instrument. This is one of the sensitive instrument. Oh. So it is done by the research students also. They are doing this project.
ఓకే నైస్. ఎస్, ఇప్పుడైతే మనం ఇంజనీరింగ్ మెకానికల్ ల్యాబ్కి వచ్చేసాము. సో ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా ఎంజీ, ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ ఎంజీ అనేది మనకి యూనివర్సిటీకి బ్రాండ్, అంటే మనకి వీళ్ళు టైఅప్ అయ్యారండి. మనకి వీళ్ళు ఎంజీ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అనేది ఇక్కడ వర్క్షాప్లో చేయడం జరుగుతుంది. సో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇది నడుస్తుంది అనమాట. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది మనం అజయ్ గారి త్రూ తెలుసుకుందాం. అజయ్ గారు, మనం రైట్ నౌ లైక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లైక్ వర్క్ షాప్లో ఉన్నామండి. లైక్ ఎంజీ ఇస్ ఎ కార్ కంపెనీ, యాజ్ యూ నో. ఈ కంపెనీతో యూనివర్సిటీ డైరెక్ట్ కొలాబరేషన్ అయి ఉందండి. లైక్ రీసెర్చ్ కానివ్వండి, లైక్ ఆటోమొబైల్ దాంట్లో వర్క్షాప్స్ జరుగుతుంటాయి ఎక్కువ. అండ్ యూ కెన్ సీ మెనీ బగ్గీస్ లైక్ ఇవి కూడా మన స్టూడెంట్సే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ యూనివర్సిటీ. లైక్ క్యాంపస్ విజిట్కి వెళ్ళేటప్పుడు వీ కెన్ యూజ్ దట్. లైక్ మిగతా ఇంజిన్ కూడా చాలా బాగుంది, ఒకసారి అటు కూడా వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మనం వర్క్షాప్లో ఉన్నామని సంగతి మీకు తెలుసు కదా. ఇది వచ్చేసరికి ఎంజీ హెక్టర్ యొక్క ఇంజిన్ చూస్తున్నాము. మరి ఇది ఎట్లా వర్క్ అవుతుంది, ఇక్కడ ఎలా మనం దీన్ని కనుగొన్నారు, ఇవన్నీ కూడాను ఈ మాటలో తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? How are you, ma'am? గుడ్ అండి. సో వాట్ ఈస్ దిస్ ప్రాసెస్? విల్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్? Yeah, ma'am, this is basically MG Hector engine model, and this is given by MG Hector under our Sakachan Patel University MOU with MG Hector, termed as MG Nurture Program, ఓకే. right? So that specifically MG people have occupied the potential, identified the potential, and tell us about the requirement of MG Hector redesign. So under that concept, we first they have given us this engine model to interpret the various system. So this basically gives us a exploration how the engine works in MG Hector model. ఓకే, సూపర్ రెస్పాన్స్. ఐ థింక్ ఇట్స్ గుడ్ రెస్పాన్స్ ఆల్సో. రివ్యూస్ పరంగా కూడాను వి గాట్ వెరీ గుడ్ రివ్యూస్. Yes, we have got very good reviews. That particular students are working on that before actually, you know, this is today's we have a concept of simulation. ఓకే. So before working on a real model, let us work on a replica of the car model. So for example, say when you operate the car, right, you cannot see the simulation, but when you operate it separately, then you can come out with the engine systems. అచ్చా. So for that purpose, students are working on this, and it is demonstrating how the engine works. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మనకి ఇక్కడ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మనం ప్రతిదీ ఏది నేర్చుకున్నా సరే చాలా క్లియర్గా ఉంటున్నదని మీకు ఇక్కడ పర్టికులర్గా అర్థమైపోయింది కదా. ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎంజీ హెక్టర్ ఇంజిన్ అనేది మనకి ఇక్కడ నుంచి వీళ్ళు మాత్రమే మనకి తయారు చేశారు. దీని త్రూ ఎలా మనకి వర్క్ అవుతుంది, ఎలా మనకి ఇది ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఎలా మనకి దీని ప్రాసెస్ అంతా నడుస్తుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అందుకని మనకి ఎంజీ వాళ్ళు చక్కగా మనకి వీళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ యూనివర్సిటీతో టైఅప్ అయి ఉందనమాట. సో ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి మనకి. ఆ లెర్నింగ్ స్టేజ్ కానివ్వండి, ఆ ప్రాసెస్ కానివ్వండి, అండ్ ఫైనల్గా మనకి ఎంతవరకు ఆ డ్యూ ఉంటుంది అనేది కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. శాంపుల్కి కొన్ని మీకు ఇక్కడ ఉన్నాయి కదా ఎక్విప్మెంట్ అంతా కూడాను మీకు చూస్తే అర్థమైపోవచ్చు. ప్రతి దీంట్లో కూడా ప్రతి ల్యాబ్లో మీరు గమనించినట్టుకైతే ఇలాంటి ఎక్విప్మెంట్ ఏం కావాలి, ఎంత మనం నేర్చుకోవచ్చు, ఎంత మనకి అవుట్పుట్ వస్తుంది, ఎంత ఎఫెక్ట్ పెడితే మనం ఎంత నేర్చుకోవచ్చు అనేది పర్టికులర్గా ప్రతి ఒక్కరైతే చూస్తేనే తెలిసిపోతుంది. అంత చక్కగా ఉంది. నాకైతే అర్థమైంది, నేను అనలైజ్ చేసింది, నేను చూసింది నాకు మాత్రం ఇలాగనే అర్థమైంది. చాలా చక్కగా క్లియర్గా మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు. ఎందులోనైనా కంప్యూటర్స్లో కానివ్వండి, ఎలక్ట్రికల్లో కానివ్వండి, అలానే మనకి సివిల్లో కానివ్వండి, ప్రతి ల్యాబ్లో కూడా అంత పర్ఫెక్షన్ అయితే నాకైతే కనిపించింది. సో మరో ల్యాబ్కి వెళ్ళి చూద్దామా ఎలా ఉందో, రండి. ఇప్పుడైతే మనం యాపిల్ ల్యాబ్లోకి వచ్చేసాము. ముందు మనం ఆండ్రాయిడ్ ల్యాబ్ చూసాం కదా, ఇది యాపిల్ ల్యాబ్ అండ్ సూపర్ కంప్యూటర్ ల్యాబ్ కూడా ఇంకొకటి ఉంది, అండ్ ఫైనల్గా ఇంకోటి కూడా ఉంది, ఫ్యాబ్ ల్యాబ్ కూడా ఉంది. ఫ్యాబ్ ల్యాబ్. ఫస్ట్ మనం ఈ యాపిల్ ల్యాబ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ స్టూడెంట్స్ అన్ని లైక్ iOS సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద కానీ మొబైల్ యాప్స్ ఉంటాయి కదా iOSలో, వాటి మీద రీసెర్చ్ చేస్తుంటారు అండ్ డెవలప్ చేస్తుంటారు. రీసెంట్ లైక్ ఇప్పుడు ఉన్న పిల్లలు మొబైల్ యాప్స్ లైక్ టికెటింగ్ ఉంటుంది చూడండి, టికెట్ బుక్ మై షో కానివ్వండి, లైక్ అభిబస్ ఇట్లా టికెట్ ఉంటుంది, దానిపైన వర్క్ చేస్తున్నారు. ఇంకో టీం వచ్చేసరికి మన మై గేట్ యాప్స్ ఉంటాయి చూడండి, లైక్ ఏదైనా అపార్ట్మెంట్లో కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీలో మనం వెళ్తున్నప్పుడు లైక్ ఎవరు వస్తున్నారు, పర్మిషన్స్ తీసుకోవాలంటే అలాంటి యాప్స్ పైన వీళ్ళు రైట్ నౌ వర్క్ చేస్తున్నారు. సో బేసిక్గా ఈ వర్క్ షాప్ అనేది వీళ్ళకి సెకండ్ ఇయర్ నుంచి ఉంటుంది. మెయిన్గా ఈ కంప్యూటర్ సైన్స్ చేస్తున్న పిల్లలకి లైక్
కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది ఇది. ఓకే. సో ఈ ల్యాబ్స్ తర్వాత మనము ఫ్యాబ్ ల్యాబ్ అండ్ సూపర్ కంప్యూటర్స్ కూడా చూద్దాం. సో అజయ్ గారు, ఇక్కడ ఇంకో డౌట్ వచ్చింది నాకు. నార్మల్గా యాపిల్ ల్యాబ్స్ యూజ్ చేయాలంటే మనకి దీన్ని కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని కదా, ఎలాంటి వాళ్ళు బేర్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళకి ఇది ఎఫెక్టబుల్ అంటారు? అంటే లైక్ ఇది విత్ ఇన్ క్యాంపస్లో ఆల్రెడీ ఆర్గనైజ్డ్ వేలో ఉందండి. సో స్టూడెంట్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. సో లైక్ ఇది పర్టికులర్గా ఈ స్ట్రీమ్ వాళ్ళకి అనేది లేదు. సో ఇది ఇంకోటి ఏంటంటే ఇంకో పాయింట్ నేను ది బెస్ట్ పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. మన యూనివర్సిటీలో ఐఏబి అని చెప్పి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉందండి, ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డ్. అంటే బయట మార్కెట్లో ఏవైతే జాబ్స్ ఉంటాయో ఆ జాబ్స్కి తగ్గ టూల్స్ మన కోర్స్ కరికులంలో ఎండర్స్ అయ్యాయా లేదా అనే దానికి ఒక సపరేట్ టీమ్ ఉంది. సో ఆ టూల్స్ అన్నీ ఒకవేళ లేవు, లైక్ ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ రిలేటెడ్ మన కోర్స్ కరికులం ఎండర్స్ చేయలేదు అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి సజెస్ట్ చేస్తారు. సో ఎప్పటికప్పుడు కోర్స్ కరికులం కూడా మనకు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అదేంటంటే బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి జాబ్స్కి కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, సూపర్. సో చూసారు కదా, నేను మీకున్న డౌట్ కూడా క్లియర్ చేశాను అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ యాపిల్ ల్యాబ్ అంటేనే ఎక్స్పెన్సివ్తో కూడుకున్నది, దీనికి మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలేమో అనుకుంటారు, కానీ అలాంటిది ఏమీ లేదండి. మెయిన్గా మన స్టూడెంట్కి ఉన్న ఇంట్రెస్ట్ బట్టి ఇట్లా ల్యాబ్స్ అనేది డివైడ్ అవుతూ ఉంటాయి తప్పితే మనకి ఇక్కడ ప్రైస్ పరంగా అయితే ఏమీ కాదు. ముందే నేను చెప్పినట్టుగా ఇది మనకి ట్రస్ట్ బేస్ నడుస్తుంది కాబట్టి మనకి అట్లాంటి మైండ్ సెట్లో పెట్టుకునే పనే లేదు. సో ఇంకొక ల్యాబ్ కూడా ఉంది, ఆ ల్యాబ్ కూడా చూపిస్తాం రండి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏ ల్యాబ్కి వెళ్తున్నాం? సూపర్ కంప్యూటర్. చలో, సో ఇప్పుడు మనం సూపర్ కంప్యూటర్ దగ్గర ఉన్నాము. ఆల్రెడీ ఆండ్రాయిడ్ ల్యాబ్ చూసేసాము, యాపిల్ ల్యాబ్ కూడా చూసేసాము, సూపర్ కంప్యూటర్ దగ్గరికి వచ్చేసాము. నార్మల్గా సూపర్ కంప్యూటర్ అనేది చాలా రేర్ కండిషన్లో చాలా తక్కువ యూనివర్సిటీకి మాత్రమే వస్తుంది. మరి అలాంటిది మన గుజరాత్లో ఉన్న శంకర్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మన సూపర్ కంప్యూటర్ ఉంది అంటే ఆ ప్రత్యేకత ఏంటో నాకైతే తెలుసుకోవాలని ఉంది. అజయ్ గారు ఉన్నారు, కనుక్కుందామా? అజయ్ గారు ఏం చెప్తారు? గుజరాత్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా సూపర్ కంప్యూటర్ అనేది మన యూనివర్సిటీకి ఇచ్చిందండి. చాలా తక్కువ యూనివర్సిటీలో ఉంటుంది సూపర్ కంప్యూటర్. ఈ సూపర్ కంప్యూటర్ యూసేజ్ వచ్చేసరికి లైక్ మెయిన్గా సైంటిఫిక్ రీసెర్చ్ కోసం చేస్తారు అండ్ వెదర్ క్యాప్చరింగ్ కోసం, అంటే లైక్ వెదర్ రిపోర్ట్స్ కోసం దాని క్యాప్చరింగ్ కోసం ఎక్కువ చేస్తుంటారు. అండ్ ఏవియేషన్ టెక్నాలజీలో దీన్ని అంటే ఇంప్రూవ్మెంట్స్ కోసం ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో ఇది యాక్చువల్లీ శంకర్ చంద్ పటేల్ యూనివర్సిటీ అంటేనే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. సో గుజరాత్ గవర్నమెంట్ నోటీస్లో కూడా పడడం వల్ల సూపర్ కంప్యూటర్ అనేది మన యూనివర్సిటీకి ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో ఈ ఎక్విప్మెంట్ కూడా ఎలా ఉంటుందో అని నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను చూడాలనేసి. వెళ్ళి చూద్దామా? రండి. అజయ్ గారు, సూపర్ కంప్యూటర్ ల్యాబ్లోకి ఎంటర్ అయిపోయాము. మరి ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఒకేసారి మనం ఎంతమంది లాగిన్ అవ్వచ్చు దీని త్రూ? దీని యూజ్ ఏంటి? నేను ఇందాక మీకు చెప్పినట్టు ఈ సూపర్ కంప్యూటర్ అనేది ఇస్రో అండ్ నాసోలో యూజ్ చేస్తారండి. మెయిన్గా సైంటిఫిక్ రీసెర్చ్ కోసం, లైక్ ఏవియేషన్ ఇండస్ట్రీలో, లైక్ వెదర్ ఫోర్కాస్టింగ్ అలాంటి వాటిలో యూజ్ చేస్తారు. అండ్ ఇది కంప్యూటర్ సైన్స్, దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ స్టూడెంట్స్ అందరికీ యాక్సెస్ ఉంటుందండి. ఒకేసారి లైక్ ఆల్మోస్ట్ 1000 వీళ్ళందరూ ఆల్రెడీ ఇప్పుడు యాక్సెస్ చేస్తున్నారు. ఈ స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. లైక్ మన కాన్ఫిగరేషన్ కూడా చూడొచ్చు. లైక్ ర్యామ్ వచ్చి 96 GB. ఒకేసారి లైక్ 1000 మెంబర్స్ ఒకేసారి యూజ్ చేసినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లైక్ ఈజీగా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అది దీని బ్యూటీ అండి. ఇది చాలా తక్కువ యూనివర్సిటీస్ లో ఉంటుంది, వెరీ రేర్, విచ్ ఇస్ స్పాన్సర్డ్ బై గుజరాత్ గవర్నమెంట్. సో చూసారు కదా, మెయిన్ కాన్సెప్ట్ అనేది ఇక్కడే మీకు తెలిసిపోతుంది. మనకి ఎంత టెక్నాలజీ పరంగా ఎంత ముందున్నాం అనేది ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఐడియా వచ్చేసి ఉండొచ్చు. మనం చదువుకునేటప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి చాలా యూనివర్సిటీలో, కానీ ది బెస్ట్, అంతేకాకుండా ఫ్యూచర్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునే కొన్ని మాత్రమే యూనివర్సిటీస్ మనకి ఈ విధంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశాన్ని ఇస్తాయి. సో మరో ల్యాబ్ కూడా ఉందండి, అది ఏం చెప్పారు? ఇంకొక ఫ్యాబ్ ల్యాబ్ కూడా ఎలా ఉందో మీకు చూపించేస్తాను రండి. సో ఇప్పుడైతే మనం ఎలక్ట్రికల్ ల్యాబ్ లో ఉన్నాము. మరి ఈ సిస్టమ్స్ అన్ని ఎలా వర్క్ చేస్తాయని చెప్పేందుకు మనతో పాటు ఒక పర్సన్ ఉన్నారు. హలో సార్, నమస్తే, హౌ ఆర్ యు? బస్ నమస్తే మ్యామ్, హౌ ఆర్ యు? యా, ఐ యామ్ గుడ్ సార్. So how is this system will work? First of all, I want to tell you that it is one of the very efficient and very large laboratory in the Gujarat. Okay, I just have seen such type of laboratory in one of the reputed colleges in like Nirma University as well as the LD Engineering College. Okay, so in this laboratory, you know that all the electrical students learn about how to internal and external characteristics of the different motors. Like there are the different types of motors, inductions motors, synchronous motors, as well as the alternators, single phase inductions motors. So we are doing all the practicals on the DC as well as the AC. Practical will start which year?
Actually, it will start in the year of 2020, ma'am. नहीं, इंजीनियरिंग करियर में सेकंड ईयर, थर्ड ईयर, फाइनल ईयर, which year Yes. will start this? In the second year, third year, and fourth year. Fourth year, 3 years. 3 Okay, years. practical. So different types of practical as per the fundamental levels of the supervision. Okay. How is it works, sir? So it is, that it is on the DC practicals. So we are doing the internal and external characteristics on the DC. Okay, such type. This is the DC motor and DC generator. So we are finding the efficiency as well as all the characteristics, all the parameters on the DC motors. So we are like the technical parameters on the efficiency as well as the internal characteristics. In such type of the motors, AC motors, we are doing the circle diagrams. In only one readings, we are finding all the parameters of the electrical technicals. Super. So that is working in all are the good conditions. Super. And almost students are doing on year 1. We are just guiding them. సూపర్. సో చూసారు కదా, మనకి ఇక్కడైతే అన్ని ఎక్విప్మెంట్ రెడీగా ఉన్నాయండి. మనం ఏం నేర్చుకోవాలన్నా ప్రాక్టికల్ త్రూ మనం అన్నీ కూడా నేర్చుకోవచ్చు. జస్ట్ శాంపుల్కి కొన్ని చూపించాము, విజువల్గా మీకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇక్కడ జస్ట్ ఒక లుక్ వేసేసేయండి. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఫ్యాబ్ ల్యాబ్కి వచ్చేసాము. కంప్యూటర్ సైన్స్లో మనం 4 ల్యాబ్స్ వరకు చూపించాము: ఆండ్రాయిడ్, యాపిల్, సూపర్ కంప్యూటర్ అండ్ ఫ్యాబ్ ల్యాబ్. మరి ఈ ఫ్యాబ్ ల్యాబ్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఏం తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, ఈ సిస్టమ్ అంతా ఎలా వర్క్ చేస్తుంది, అజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఫ్యాబ్ ల్యాబ్ అనేది లైక్ ఇది ఈ సిస్టంలో బేసిక్గా డైమెన్షన్స్ మనం ఇచ్చేసి దాని తర్వాత ప్రోడక్ట్ డిజైన్ అనేది చేస్తే ప్రోడక్ట్ ఆటోమేటిక్గా తయారవుతుందండి. ఇవి ఎక్విప్మెంట్స్. సో రీసెంట్గా మన స్టూడెంట్స్ చేసిన కొన్ని మీరు చూడొచ్చు. రామ మందిర్, అయోధ్య రామ మందిర్ చూసారు కదా. మనకి ఫ్యాబ్రికేషన్స్ అన్ని కూడా మన సిస్టమ్ లో ఫీడ్ చేసేయాలి. ఇది లేయర్ బై లేయర్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. రైట్. ఓకే. సో ప్రతిదీ కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ అలా ఈషా ఫౌండేషన్ సంబంధించిన ఇది చూస్తున్నాం మనం. యాజ్ ఇట్ ఈస్ అలానే ఉందండి. అండ్ అక్కడ ఇంకొక స్టాచ్యూ కూడా చూపించారు, అది కూడా చాలా బాగుంది. చూసారు కదా, ప్రతి ఒక్కటి నోస్ దగ్గర నుంచి ఆ కోడ్ దగ్గర నుంచి ఆ సెపరేషన్ కానీ ఇవన్నీ కూడా మన సిస్టంలో ఫీడ్ చేస్తే అదే విధంగా మనకి అవుట్పుట్ అనేది ఫ్యాబ్రికేషన్స్లో రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్విప్మెంట్ కూడా అంత పర్ఫెక్ట్గా అంతే స్పెషలైజేషన్తో కూడిన ఎక్విప్మెంట్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇదే కాకుండా లైక్ మెడికల్ విషయానికి వచ్చేసరికి డెంటల్లో అండి, ఇది మన జాలైనా. సో ఈ ఎక్విప్మెంట్స్ కూడా తయారు చేస్తుంటారు. ఫిజియోథెరపీ వాళ్ళకి లైక్ ఈ స్కెలిటన్స్ అవసరం పడుతుంటుంది నేర్చుకోవడానికి. ఈవెన్ లైక్ అనాటమీ ల్యాబ్లో లైక్ స్కల్ కానివ్వండి, లిమ్స్ కానివ్వండి, లైక్ రిబ్స్ కానివ్వండి, అవన్నీ కూడా మనం ఇక్కడ తయారు చేసేసి అక్కడికి పంపిస్తూ ఉంటారు. సో మెడికల్ రిలేటెడ్ వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. అంటే లైక్ వాళ్ళు వర్క్ ఇస్తే వీళ్ళు చేసి వాళ్ళకి ఇస్తారు. లైక్ మాకు ఇవాళ స్కల్ కావాలి అనుకుంటే ఒక 10 to 15 లైక్ అనాటమీ డిపార్ట్మెంట్ పంపించడానికి, లిమ్స్ కావాలి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ డైమెన్షన్స్ ఇచ్చి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా మనకి ఎంత టైంలో జరుగుతుందంటే ప్రాసెస్ కి ఎంత టైం పడుతుంది? 15 to 20 minutes చేసేయచ్చు అండి. 15 లైక్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. లైక్ ఇది వైట్ వచ్చింది, లైక్ ఇది బ్రౌన్ వచ్చింది, బ్లాక్, ఇది దేవుడి విగ్రహం, రెడ్. ఒకసారి ఇవ్వండి, ఇది కూడా చాలా బాగుంది చూడండి. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. లైక్ కలర్స్ మనం సెలెక్ట్ చేసుకొని దాని బేసిస్ లో చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, ప్రతి ఒక్కటి ఎంత పర్టికులర్ గా ఎలివేట్ చేసి ఇచ్చారో. దానికి కూడా కలర్స్ కూడా రెడ్ వేశారు, గోల్డ్, బ్లాక్, అండ్ దీనిపైన వచ్చే మోటివ్స్ కూడాను అంతే క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుంది మనకి. అంత చక్కగా ఉంది, చాలా చాలా బాగుంది. ఇది ఈ ఫ్యాబ్ ల్యాబ్ యొక్క స్పెషాలిటీ. ఇప్పుడైతే మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్, అన్నిటికీ చాలా అవసరమైన ఇంపార్టెంట్ పాయింట్ తెలియజేసేందుకు నేను వచ్చేసాను. మన శంకర్చంద్ పటేల్ యూనివర్సిటీ మెయిన్ టార్గెట్ అయిన సెంట్రల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ దగ్గరికి. సో దీని గురించి నేను స్పెషల్గా మీకు చెప్పే పని లేదనుకుంటా. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో SSIP ఏంటి అంటే స్టూడెంట్ స్టార్టప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ అనమాట. సో ప్రతి స్టూడెంట్కి ఇన్నర్గా ఏదో ఒక టాలెంట్ అనేది దాగి ఉంటుంది. మరి ఆ టాలెంట్ అలాగే ఉంచేస్తే మనం పైకి వచ్చేది ఎప్పుడు? అందుకనే మన చాలా యూనివర్సిటీలో ఇలాంటివి జరగదు. మనకి కేవలం గుజరాత్లో ఉన్న ఈ శంకర్చంద్ పటేల్ యూనివర్సిటీలో మాత్రమే మన ఇన్నోవేషన్ని బయటికి తీసే స్కిల్ని ప్రవేశపెట్టారు. సో ఇందులో 1 కాదు 2 కాదు, ఓన్ టాలెంట్ ఉన్న వాళ్ళు తన ఓన్ టాలెంట్ని ప్రూవ్ చేసుకునేందుకు, లక్షల్లో సంపాదించేందుకు, కోట్ల వరకు ఆర్జించేందుకు ఎన్నో అవకాశాలని కల్పిస్తుంది. జస్ట్ కొంతమంది శాంపుల్గా మీకు కొన్ని చూపిస్తాను విజువల్గా, ఒకసారి చూడండి. అలా స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి ఓన్ క్రియేటివిటీ ఐడియాతో పైకి వచ్చిన కొంతమందిని ఇక్కడ మీకు విజువల్గా చూపించడం జరుగుతుంది. చూడండి, వీళ్ళంతా కూడాను విద్యాట్రిక్స్ కానీ, వైద్యాటిక్స్ కానీ, మనకి ఫిజిక్స్ కానీ ఇలాంటి ఓన్ థాట్స్తో, క్రియేటివ్ ఐడియాస్తో ఒక
తనకంటూ ఒక ఐడెంటిటీని గుర్తింపుని తెచ్చుకునేందుకు ఇలాంటి స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి మినిమం 10 lakhs నుంచి 2 crores వరకు కూడా హ్యాపీగా ఎర్న్ చేసే ఒక మంచి లాజిక్ని ప్రతి ఒక్కరికి అందజేశారు. మనం దీని గురించి కూడా మాట్లాడుకుందాము. ఫ్యాబ్లో కూడా మీకు చాలా అన్నీ చూపించాం కదా. ఈ విధంగా చూడండి, ఇవన్నీ ఇన్నోవేటివ్ ఐడియాస్కి జస్ట్ శాంపుల్గా మీకు కొన్ని చూపిస్తున్నాము. అలానే లోపలికి వెళ్ళి చూద్దాము ఇంకా ఇన్నోవేటివ్గా ఇంకా ఏం కనిపెట్టారు, ఎంత ఎర్న్ చేశారు అనేది ప్రాక్టికల్గా చూద్దాం రండి. స్టార్టప్ కంపెనీస్ గురించి చెప్తానన్నాను కదా, సో ఇక్కడ మనకి అజయ్ గారు కూడా ఉన్నారు. సార్, ఎవరెవరు ఏం స్టార్ట్ చేశారు, ఎంత ఎర్న్ చేశారు, ఎలా వాళ్ళ ఐడియాకి మన యూనివర్సిటీ కోఆపరేట్ చేసింది? ఇవి మన యూనివర్సిటీలో అలుమిని అండి. లైక్ దీస్ ఆర్ సమ్, అంటే కొంతమంది మాత్రమే. Yes. ఇలా చాలా మంది బయటకు వచ్చి వాళ్ళ స్టార్టప్ ఐడియాస్ని బిల్డ్ చేసుకొని యూనివర్సిటీ నుంచి ఫండింగ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో దీస్ ఆర్ ద ఫ్యూ స్టార్టప్ కంపెనీస్ అండ్ దీస్ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ ద కంపెనీస్. ఓకేనా, లైక్ 10 lakhs నుంచి 2 crores వరకు యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయడమే కాదు, జస్ట్ ఫినాన్షియల్కి ఇచ్చి వదిలేయడమే కాకుండా వాళ్ళకి ఒకవేళ ఆఫీస్ స్పేస్ రిక్వైర్డ్ అయితే యూనివర్సిటీలోనే ఆఫీస్ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది, మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏదైనా టూల్స్ కావాలి, గ్యాడ్జెట్స్ కావాలి యూనివర్సిటీకి సంబంధించినవి అయితే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెట్వర్క్ ఫార్మింగ్కి కూడా సపరేట్ సెల్ ఉంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ సపరేట్గా ఉంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ వాళ్ళ స్టార్టప్కి మంచి గుర్తింపు వచ్చి ఒకవేళ పేటెంట్ ఫైలింగ్ కావాలి అన్నా యూనివర్సిటీ స్టాఫ్ పేటెంట్ ఫైల్ సెల్ సపరేట్గా ఉంది, అక్కడికి వెళ్ళి పేటెంట్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంది. అలానే మీకు చెక్ అన్నాం కదా, 10 lakhs ఊరికే చెప్తున్నారా, నిజంగా ఇచ్చారా అనే డౌట్ కూడా మీకు ఉంటుంది కదా. జస్ట్ దానికి ప్రూఫ్ కూడా మా దగ్గర ఉంది, అది కూడా చూపిస్తా రండి. చూడండి, మన యూనివర్సిటీ దగ్గర నుంచి అనుకునే పేమెంట్ రీసెంట్గా డేట్ కూడా చూడొచ్చు మీరు. సో ఇలా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి అంతా ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి, ఏది దాచిపెట్టేది లేదు, అలా అని ఏది ఊరికే మబ్బి పెట్టి మాయ చేసేది అయితే కాదు. ఎందుకంటే మనం చదువుకునేటప్పుడు ఇవన్నీ కూడా కౌంట్ చేసుకుంటాం కదా, పెట్టే రూపాయికి కూడా వసూలైందా లేదని ఆలోచించేటప్పుడు మనం ఇంకా ఎంత ఆలోచిస్తాం చెప్పండి. సో అందుకని నేను కూడా మీకు చెప్తున్నాను, యూనివర్సిటీ చూస్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా ఒక ఐడియాతో రావాలి అనుకుంటే గుజరాత్లో ఉన్న మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీని విజిట్ చేసిన తర్వాత ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోండి అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఫుడ్ కూడా మీరు చూసారా లేదా, నేను తినడం ఇక్కడ జరిగింది. ఫుడ్ అయితే ఎక్సలెంట్ అండి. నార్మల్గా ఫుడ్, హాస్టల్లో ఫుడ్ మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినడం అనేది చాలా రేర్ కండిషన్లో ఉంటుంది. కానీ మా టీం మొత్తం ఇక్కడే మేము హ్యాపీగా కూర్చొని భోంచేసాము. ఆ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఆ ఫుడ్ కానివ్వండి, మెయిన్గా క్వాలిటీ కానివ్వండి, సమ్మర్లో మజ్జిగ దగ్గర నుంచి అన్నీ కూడాను చక్కగా సర్వ్ చేస్తున్నారు. చాలా క్లీన్ అండ్ నీట్గా కూడా ఉందండి. అది కూడా 100కి 100 మార్క్స్ డెఫినెట్గా ఇవ్వచ్చు. సో ఇవన్నీ నేను చెప్పేది కాదు, మీకు అవన్నీ నిజం అనిపిస్తే ఒకసారి మీరు విజిట్ చేసి మీరే ఒప్పుకుంటారు. యా అజయ్ గారు, ఫైనల్గా చాలామంది రైట్ చేస్తున్న క్వశ్చన్ అండి, NAAC గురించి. గ్రేడింగ్ గురించి ఇప్పటి వరకు అందరికీ తెలిసిందే. సో ఈ గ్రేడ్ ఉంది, ఈ గ్రేడ్ ఉంది, మేము ఫస్ట్ ఉన్నాం, మేము బ్యాక్ ఉన్నాం అని అందరూ పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ కొత్తగా వచ్చే ఈ NAAC గురించి మీరు ఏం చెప్తారు? ర్యాంకింగ్స్ విషయం అయితే మీకు తెలుసు, ఇది గుజరాత్లో నెంబర్ 1 యూనివర్సిటీ. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో టాప్ 1లో ఉంది. అండ్ ఈవెన్ గుజరాత్ స్టేట్ కూడా లైక్ అంటే గవర్నమెంట్ నుంచి ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుందండి, GSIRF అని చెప్పి. దాంట్లో కూడా మనకి 4 star రేటింగ్ ఇచ్చారు ఇంజనీరింగ్కి. అండ్ NAAC విషయానికి వచ్చేసరికి చాలామందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలండి మనం. లైక్ తెలుగు 1 ఛానల్ నుంచి నేను చెప్పదలుచుకున్న ప్రేక్షకులకి, NAAC ఏంటంటే ప్రీవియస్గా ఏ ఉంది, మాకు A+ ఉంది, A++ ఉంది, ఇలా మార్కెటింగ్ చేసుకునేవాళ్ళు. బట్ చాలా యూనివర్సిటీస్ బ్రైబ్ చేసి లైక్ మాకు NAAC A ఇవ్వండి, A+ ఇవ్వండి, A++ ఇవ్వండి అని చెప్పి ఇలా జరుగుతుంది. సో రీసెంట్గా మన తెలుగు స్టేట్స్లో కూడా కొన్ని యూనివర్సిటీ నేమ్స్ కూడా మన మీడియా బయటపడడం జరిగింది. వాటి మీద ఆల్రెడీ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. సో NAAC ఈస్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ దిస్ ఇష్యూ అండ్ హ్యావింగ్ ద కన్సర్న్. వాళ్ళు ఒక బైనరీ అక్రెడిషన్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఆ బైనరీ అక్రెడిషన్ సిస్టమ్ ఏం లేదండి, NAAC పర్టికులర్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్కి ఉందా లేదా, ఇవి రెండే ఉంటాయి. మాకు A ఉంది, A+ ఉంది, A++ ఉంది, అవేం ఉండవు. ఇంకా అది 2025 మార్చ్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. రెండే ఉంటాయండి, NAAC అక్రిడేటెడ్ ఆర్ నాట్ అక్రిడేటెడ్. సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ విల్ బి NAAC అక్రిడేటెడ్. ఓకే, సూపర్ సార్. చాలా మందికి ఇందులో డౌట్స్ ఉన్నాయి. మెయిన్గాను దానికి ఉన్న ఏదైతే మనకి ఫౌండ్ దగ్గర నుంచి మొదలు పెట్టారో అంతా కూడాను ఒక డబ్బులతో కొనేసే పరిస్థితి బయట కల్పిస్తుంది. కానీ అదేం లేకుండా మనం ఇక్కడ ప్రాపర్ వేలో సెట్ చేయడం వల్ల చాలా యూనివర్సిటీకి బెస్ట్ జరుగుతుంది, స్టూడెంట్స్ కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ ఫ్రమ్ NAAC అండ్ సెంట్రల్ గవర్నమెంట్.
అజయ్ గారు, మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే మనం మార్నింగ్ టు ఈవినింగ్ తిరిగేటప్పటికి 80 acres కంప్లీట్ చేయడం అనేది నాట్ చాలా పాసిబుల్ కష్టం. అని చెప్పాలి. సో ఎంత నేర్చుకున్నా ఇంకా తక్కువే, ఎంత చూసినా ఇంకా తక్కువే నాకైతే అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి యూనివర్సిటీని. సో ఖచ్చితంగా ఇంకొక పాయింట్ కూడా అడగాలనిపిస్తుంది. నేషనల్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అనేది ఎలా ఉంది మనకి? లైక్ మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి ఆల్మోస్ట్ 27 ఫారెన్ యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉంది. లైక్ ఆల్మోస్ట్ 25+ నేషనాలిటీస్ నుంచి వచ్చి చదువుతున్న పిల్లలు కూడా ఉన్నారు. అండ్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. లైక్ 2+2 3+1 అని ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే 2 సంవత్సరాలు మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో చదువుకొని ఇంకో 2 సంవత్సరాలు అదర్ హోస్ట్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవచ్చు. లైక్ యూఎస్ కానీ యూకే కానీ యూరోపియన్ కంట్రీస్లో యూనివర్సిటీలో చదువుకోవచ్చు. అది మన యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ అంటే ఇండియన్ రూల్స్ ప్రకారంగానే నడుస్తుంది ఆ ప్రోగ్రామ్ కూడా. అండ్ వాళ్ళకి 2 degrees వస్తాయి. లైక్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ వస్తుంది, అక్కడ నుంచి కూడా వస్తుంది. సో 2+2 అయినా చూస్ చేసుకోవచ్చు స్టూడెంట్, లేదా 3+1 ప్రోగ్రామ్ అయినా చూస్ చేసుకోవచ్చు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటారు? స్టూడెంట్ కి లైక్ గ్లోబల్ డిగ్రీ అండి, లైక్ డ్యూయల్ డిగ్రీ వస్తుంది. దీనివల్ల ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. లైక్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇండియాలో అయినా జాబ్ చేసుకోవచ్చు, లేదా విదేశాలకు వెళ్ళి కూడా కొంచెం ఈజీగా జాబ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2+2 3+1 ప్రోగ్రామ్స్కే కాకుండా స్టూడెంట్కి ఒకవేళ లైక్ ఇంటర్న్షిప్ లాగా లైక్ 8th సెమిస్టర్లో డైరెక్ట్ వెళ్ళి కూడా చేసుకోవచ్చు. దానికైతే మనం ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టూడెంట్ ఫ్లైట్ టికెట్ పెట్టుకుంటే చాలు, అక్కడికి వెళ్ళేసి ఇంటర్న్షిప్ చేసుకొని రావచ్చు లాస్ట్ 8th సెమిస్టర్. ఓకే. సో ఇదంతా కూడాను బాగా ఎక్స్పెన్సివ్ అవుతుందని చాలా మంది అనుకుంటారు. సో డబుల్ డిగ్రీ అంటేనే అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అని చాలా మంది పేరెంట్స్ థింకింగ్. దీనికి మీరేమంటారు? లైక్ వెరీ రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయండి. లైక్ ఎందుకంటే ఇది పబ్లిక్ చారిటీ యూనివర్సిటీ విత్ నామినల్ ఫీజెస్ ఉంటాయి. వెరీ మచ్ నామినల్ ఫీజెస్ వెన్ కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ ఇన్ సౌత్. ఓకే. సో అలానే ఇక్కడ మనకి పేమెంట్ సీట్ అనేది ఏం లేదు. అంతా కూడాను మనకి ఎంత ర్యాంక్ వస్తే ఆ ర్యాంక్ బట్టే మనం సెలెక్ట్ చేసుకుంటాము గ్రూప్ అనేది ఇక్కడ నడుస్తుంది. అంతేగాని పేమెంట్ నుంచి నా దగ్గర 20 lakhs ఉన్నాయి, 30 lakhs ఉన్నాయి, పెట్టేస్తాను చదివేస్తానంటే కుదరదు. సో అందరికి ఈక్వల్ యూనిఫామ్ ఫీ ఉంటుందండి. లైక్ డిపార్ట్మెంట్ వైజ్ చూసుకున్నా కానీ మనం అన్ని లైక్ మనకున్న కోర్సెస్ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నిటికీ ఈక్వల్ ఫీ ఉంటుంది. లైక్ ఒక డిపార్ట్మెంట్కి ఒక ఫీ, ఇంకో డిపార్ట్మెంట్కి ఇంకో ఫీ అలా ఏముండదు. లైక్ అన్ని డిపార్ట్మెంట్స్ మనం ఈక్వల్గా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ క్యాపబిలిటీస్ని పెంచుతూ అప్గ్రేడ్ అవుతూ ఉన్నాం ఎవ్రీ ఇయర్. సో ఫీజ్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్కి సేమ్ ఉంటుంది. ఓకే. అలానే ప్లేస్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏ ఇయర్ నుంచి వీళ్ళకి ప్లేస్మెంట్ వస్తారు, క్యాంపస్ సెలక్షన్స్ అనేది జరుగుతుందని చెప్పేసి. సో మనకి ప్లేస్మెంట్ పరంగా మనం ఎంతవరకు గ్యారంటీ ఇవ్వగలుగుతాం? మన యూనివర్సిటీకి డైరెక్ట్గా 155 కార్పొరేట్ MOUs ఉన్నాయండి. అదే కాకుండా 500+ కంపెనీస్ రిక్రూట్మెంట్ కోసం వస్తాయి ఫైనల్ ఇయర్లో. సో స్టూడెంట్ ప్లేస్మెంట్ గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ ఏ గుడ్ ప్రోగ్రామ్ లైక్ SSIP అంటారు, స్టూడెంట్ స్టార్టప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్ జాబ్ చేయడం కాదండి, వాళ్ళే ఆంటర్ప్రినర్గా అయి బయటికి వస్తారు. అంటే స్టూడెంట్కి ఏదైనా ఇన్నోవేటివ్ థాట్ ఉందనుకోండి, ఏదైనా ప్రోడక్ట్ మీద కానీ ఏదైనా కంపెనీ ఓపెన్ చేయడానికి యూనివర్సిటీ 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఫండింగ్ ఇస్తుంది. సో అది యూజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ దాంట్లో కూడా ఏంటంటే 2 divisions ఉన్నాయి. లైక్ మెంటర్షిప్ కానివ్వండి, ఆఫీస్ స్పేస్ కానివ్వండి, నెట్వర్కింగ్ కానివ్వండి, రీసెర్చ్కి కావాల్సిన టూల్స్ కానివ్వండి, ఇవి కావాలన్నా యూనివర్సిటీ స్పెసిఫిక్గా అలాట్ చేసి వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఓకే, సూపర్, గ్రేట్ కదా. అంటే నార్మల్గా ఇది కూడా నేను విన్నాను అజయ్ గారు, ఒక పర్సన్ మన దగ్గర చదువుకున్న పర్సనే కాకుండా బయట వాళ్ళకి ఓన్ టాలెంట్ ఉన్నా సరే ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి. ఎస్, అంటే లైక్ బేసిక్గా రీసెంట్గా 2 to 3 స్టార్టప్స్ బయట నుండి వచ్చాయండి. లైక్ దే ఆర్ ఫ్రమ్ అదర్ యూనివర్సిటీ. ఆ స్టూడెంట్స్కి కూడా ఆ ఇన్నోవేటివ్ థాట్ బాగుంది, ఆ ఫ్రాంచైజీ మోడల్ బాగుంది అని చెప్పి మన యూనివర్సిటీ 5 to 10 lakhs సపోర్ట్ చేసింది. సో ద ఫ్రాంచైజ్ ఇస్ ఓన్లీ ఇన్ గుజరాత్. అట్లా వేరే స్టూడెంట్స్కి యూనివర్సిటీ అంత సపోర్ట్ ఇస్తున్నప్పుడు మన యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలకి ఇంకా ఎక్కువ ఇస్తుంది సపోర్ట్. వాళ్ళకి ఏంటంటే లైక్ ఈవెన్ ఆఫీస్ స్పేస్ కావాలన్నా ఇన్ క్యాంపస్ యూనివర్సిటీలో మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, మెంటర్షిప్ తీసుకోవచ్చు, పేటెంట్ ఫైలింగ్ కూడా చేస్తారు. అంటే లైక్ మనకి R&D డిపార్ట్మెంట్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో పాటు పేటెంట్ ఫైలింగ్ సెల్ కూడా సపరేట్గా ఉంది.
అండ్ అడ్వైజరీ బోర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఫెసిలిటీస్ స్టూడెంట్ యూస్ చేసుకోవచ్చు ఎస్ఎస్ఐపిలో ఒకవేళ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అంటే జాబ్ కాదు, నేను ఒకవేళ ఏదైనా ఒక స్టార్ట్అప్ చేసుకోవాలి అనుకుంటే, ఒక కంపెనీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు చేసుకునే ఆప్షన్ సక్సెస్ అవ్వచ్చు. ఇస్తారు. Right. అవునండి. కానీ నాకు ఇంకొక డౌట్ వచ్చింది, అందరూ తెలివైన వాళ్ళే ఉండరు, 100% అందరూ 100% మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉండరు, ఒక తగ్గిన వారు కూడా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా సపోర్టివ్గా లెక్చరర్స్ కానీ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ చాలా హెల్ప్ చేస్తుంది. సో అది మీరు ఏం చెప్తారు, ఎలా సాధ్యం అవుతుంది? మేడం ఇక్కడ స్కిల్స్ అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉంటారండి. అవును, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ గుజరాతీ మీడియం నుంచి కొంతమంది ఉంటారు, Right. మన సౌత్ ఇండియన్ నుంచి కూడా వి హార్ట్లీలీ వెల్కమ్ తెలుగు స్టూడెంట్స్ అండి. లైక్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా Right. ఇక్కడికి రావచ్చు. ఎవ్రీ డిపార్ట్మెంట్లో అండి, ఇంజనీరింగ్ అనే కాదు, 14 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, 14 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి కోర్సులో ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ అనేది పెట్టారండి. లో లెవెల్ లాంగ్వేజ్ నుంచి మనకు నేర్పిస్తారు. సో స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా డెవలప్ చేసుకోవచ్చు. అవును. ఇది ఫస్ట్ ఇయర్లో మాత్రమే. అండ్ థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు లైక్ ఐఎల్టీఎస్ కానీ, టోఫెల్ కానీ, డ్యూలింగో కానీ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా ఇన్ క్యాంపస్లో ఫ్రీగా నేర్పిస్తారు. Wow. ఇది స్టూడెంట్స్ ఎప్పుడైతే మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటారో చాలా యూజ్ అవుతుంది. Use అవుతుంది. లైక్ మాస్టర్స్ చేయడానికి అంటే లైక్ ఫోర్త్ ఇయర్ తర్వాత ప్రిపేర్ అవ్వడము, ఒక 1 year స్పెసిఫిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అవును, కోసం అవును, కూడా దానికి time ప్రిపేర్ కేటాయిస్తూ అవుతుంటారు. ఉంటారు. బట్ మనం ఫోర్త్ ఇయర్లోనే ఇది మన కోర్స్లో ఎండర్స్ చేసుకోవడం వల్ల స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకో పాయింట్ కూడా నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. చాలా మంది స్టూడెంట్స్ మాస్టర్స్కే కాకుండా జాబ్స్కి కూడా వెళ్ళాలనుకుంటారు. లైక్ ఇండియాలో కాదు, విదేశాల్లో నేను జాబ్ చేయాలి అనుకుంటారు. విదేశాల్లో జాబ్ చేయాలి అనుకుంటే చాలా టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. డెఫినెట్గా. సో స్టూడెంట్ 4 years కంప్లీట్ అవడంతోనే మళ్ళీ 2 to 3 years మళ్ళీ వర్క్ చేస్తే టైం ఎక్కువ అవుతుంది. సో ఈ టైంని మనం కాంపెన్సేట్ చేయడానికి ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ టీమ్ని పెట్టుకొని స్టూడెంట్కి 18 to 36 months ఆఫ్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తున్నాం. Oh my God. సో స్టూడెంట్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తీసుకెళ్తాడు, ప్లస్ కాలేజ్ డిగ్రీ కూడా తీసుకెళ్తాడు. Yes. సో ఎప్పుడైతే అబ్రాడ్లో ఉన్న కంపెనీస్కి ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగితే he can show both certificate as well as work experience. ఇది ఎక్స్ట్రా అడ్వాంటేజ్ సంకల్పం ఇది చాలా వరకు ఏ యూనివర్సిటీ కూడా ఉండదు. ఉండదండి. సో వాళ్ళ రెజ్యూమేలో కూడా ఇట్స్ అన్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. లైక్ మా ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఏవైతే లైక్ టీసీఎస్ కానీ, ఎడ్యూ క్లాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితో పాటు వాళ్ళ రెజ్యూమేలో ఈ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ అన్ ఎక్స్ట్రా మైలేజ్ ఫర్ స్టూడెంట్స్. ఎస్ చాలా బాగుంది. ఈ పాయింట్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది యూఎస్ అనేది. సో అలానే సార్ ఇక్కడ నేను చూసాను, ఎంతవరకు చదువుకి ప్రయారిటీ ఇస్తున్నారో అంతే స్పోర్ట్స్ కూడా ఉంది. ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే మన కేజీ దగ్గర నుంచి పీజీ వరకు ఉంది కాబట్టి అన్ని రకాల స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. సో ధోని కూడా విజిట్ చేశారని విన్నాను. అది మహేందర్ సింగ్ ధోని గారు కూడా క్యాంపస్ విజిట్ చేశారు. అండ్ ఎంఎస్ ధోని అకాడమీ కూడా డైరెక్ట్ మనకి కొలాబరేట్ అయ్యి ఉందండి. సో స్టూడెంట్స్కి ఎవరికైనా క్రికెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళొచ్చు. మనం ఈవెన్ మీరు ఆ గ్రౌండ్ కూడా విజువల్స్ చూపించవచ్చు. లైక్ ఈవినింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటారు అండ్ మార్నింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఓకే, సూపర్. సో ప్రతి దానికి కూడా అంత ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి 80 years నుంచి కూడా ఇంత సక్సెస్ఫుల్ జర్నీ చేస్తుంది మన ఈ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అజయ్ గారు, అదే కాకుండా మన ఇంజనీరింగ్ పరంగా కూడా చాలా అవార్డ్స్ అచీవ్ చేసిందని చెప్పేసి ఈ యూనివర్సిటీ గురించి విన్నాను. అది ఎంతవరకు నిజం? అవునండి, మోర్ దెన్ లైక్ 17+ అవార్డ్స్ వచ్చాయి. మెయిన్లీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి. మీరు ఆల్రెడీ చూసారు, లైక్ ల్యాబ్స్ కూడా చూసారు. అండ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ లో గుజరాత్ లో ఇది నెంబర్ 1 యూనివర్సిటీ అండి. ఆ రీసెర్చ్ క్యాపబిలిటీస్ లో అది మనకి టైమ్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చారు. ఇది ఓన్లీ గుజరాత్ లో నెంబర్ 1 అండి. మొత్తం ఇండియా వైడ్ తీసుకుంటే రీసెర్చ్ క్యాపబిలిటీస్ లో సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కి 16th ర్యాంక్ ఇచ్చారండి. సో స్టూడెంట్స్కి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో చాలా నాలెడ్జ్ వస్తుంది యూనివర్సిటీకి వస్తే. సో డెఫినెట్గా ఈ యూనివర్సిటీని చూస్ చేసుకోవడం వల్ల రీసెర్చ్లో చాలా క్యాపబిలిటీస్ పెరుగుతాయి. ఉంటాయి నిజంగా. ప్రాక్టికల్గా ఒక పర్సన్ కనుక మనకి విజిట్ చేసి దగ్గరుండి చూసి ప్రతిదీ తెలుసుకుంటే కనుక ఈ యూనివర్సిటీ ది బెస్ట్ అని డెఫినెట్గా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే రాకముందు ఒక విజన్ ఉంటుంది, వచ్చిన తర్వాత ఆ విజన్ ఇంకొకలాగా ఉంటుంది. ప్రాక్టికల్గా చూసింది వేరు, మనం విన్నది వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ప్రతి ఒక్కరికి ఎందులో అయితే మనకి స్కిల్స్ ఉన్నాయో, ఎందులో అయితే టాలెంట్ ఉందో, ఎందులో మనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో డెఫినెట్గా ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని మాత్రం మనకి ఈ యూనివర్సిటీ డెఫినెట్గా కల్పిస్తుంది. ఏమంటారు అజయ్ గారు? డెఫినెట్గా అండి. లైక్ స్టూడెంట్ ఏ లెవెల్ ఆఫ్ మీడియం నుంచి వచ్చినా, ఏ స్కిల్స్తో వచ్చినా, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, టెక్నికల్ స్కిల్స్ కానివ్వండి, ఫ్యూచర్లో అబ్రాడ్కి వెళ్ళి జాబ్ చేస్తా అన్నా, ఫ్యూచర్లో మాస్టర్స్ చేస్తా అన్నా, లేదా కోర్స్లోనే 3+1, 2+2 ప్రోగ్రామ్స్ చేస్తా అన్నా, యూనివర్సిటీ విల్ సపోర్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ 1 year to
4th ఇయర్ అండి. 4th ఇయర్ తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా అసిస్టెన్స్ కావాలంటే వీఆర్ హియర్ టు హెల్ప్ దెమ్. ఓకే. సో ఫైనల్గా చూసారు కదా, విన్నారు కదా, మీరు చూసింది చాలా తక్కువ, విజువల్గా మేము మీకు కొన్నే చూపించాం. సో మీరు ఒకసారి జాయిన్ అయ్యే ముందు విజిట్ చేయాలి అనుకుంటే మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీని విజిట్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటే ది బెస్ట్ డెసిషన్ అని చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అంతే కేరింగ్గా ఉంది. ఇక్కడ మనకి ఫ్యాకల్టీ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, సెక్యూరిటీ దగ్గర నుంచి, అలానే రిసీవింగ్ దగ్గర నుంచి కూడాను ప్రతి ఒక్కరిది అంతే వామ్ వెల్కమింగ్ ఇక్కడ ఉంది. అంతేకాకుండా ఇంకోటి నేను ఖచ్చితంగా చెప్పగలనండి, సార్ చెప్పినట్టు, మనకి అజయ్ గారు చెప్పినట్టు, ఆ స్టూడెంట్ అనేది ఏ లెవెల్లో ఉన్నా మనకి 0 లెవెల్ నుంచి 100% లెవెల్ వరకు డెఫినెట్గా వీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం అయితే వీళ్ళ వంతు చేస్తారండి. ప్రాక్టికల్గా మీరు కూడా చూసారు కదా, ఇంజనీరింగ్లో మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, కంప్యూటర్ సైన్స్లో కానివ్వండి, అలానే ఎలక్ట్రికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, ప్రతి దీంట్లో కూడాను ఆ సెపరేషన్ చూపిస్తూ దానికి తగ్గ ఎక్విప్మెంట్ కూడాను మనకి ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ప్రాక్టికల్గా మనం ఏం నేర్చుకుంటామో అదే మనం డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడాను మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఫైనల్గా ఒక డెసిషన్కి రండి, తర్వాతే డిసైడ్ అవ్వండి. నేను చెప్పేది మాత్రం ఇదే. సో మీ ఓన్ ఇండివిజువల్గా మీరు ఆలోచిస్తే కనుక డెఫినెట్గా మీకు ఒక డెసిషన్ అనేది ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అజయ్ గారు, మా కోసం ఈరోజు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొక పాయింట్ కూడా నేను మీకు చెప్తున్నానండి, అతి తక్కువ ఖర్చులో మనం ఆ యూనివర్సిటీలో, ది బెస్ట్ యూనివర్సిటీలో ఫినిష్ చేయాలనుకుంటే కనుక సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఫీజులు హై పే చేసి అంత మంచి అవుట్పుట్ రాకపోయేసరికి పేరెంట్స్ ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. సో అలాంటి బాధ ఏమీ లేకుండా ముందే ఈ 4 ఇయర్స్ వేస్ట్ కాకుండా ఇంజనీరింగ్లో ది బెస్ట్ కాలేజ్ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలనుకుంటే గుజరాత్లోనే ది నెంబర్ 1 బెస్ట్ యూనివర్సిటీ, అదే మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అని నేను చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీకు ఈ పాయింట్స్ అన్నీ బాగా నచ్చితే ఒకసారి విజిట్ చేయండి, తర్వాతే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.